జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లలమావిడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో మనకి 2023 డిసెంబరు 16 రాత్రికి నెల పట్టడం జరిగింది. ధనుర్మాస ఆరాధన ఉత్సవాలన్నీ కూడా డిసెంబరు 17వ తారీఖు నుంచి స్వామివారికి తెల్లవారుజామున తీర్థ బిందుతోటి స్వామివారికి ఆరాధన తీర్థ కైంకర్యాన్ని గావించిన అనంతరం శ్రీవారికి ధనుర్మాస ఆరాధనలు గ్రామ తిరువీధోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ 2024 జనవరి 14వ తారీఖు మనకి భోగి పండుగ మహోత్సవంతో ఈ ధనుర్మాస ఆరాధన ఉత్సవాలు పూర్తవుతాయి. ఆ రోజే మనకి గోదా కళ్యాణం రంగనాథ స్వామికి నిర్వహించడం కూడా జరుగుతుంది. మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల సంక్రాంతి మహోత్సవ వేడుకలు సోమవారం నాడు డిసెంబరు 15 నిర్వహించుకుంటాం. డిసెంబరు 16 కనుమ ఉత్సవాన్ని నిర్వహించుకొని అక్కడితోటి శ్రీవారి యొక్క ధనుర్మాస ఆరాధనలో భాగంగా నిత్య సేవలన్నీ కూడా కనుమ సవారీతోటి పూర్తి అవుతుంది. అలాగనే ఫిబ్రవరి 16వ తారీఖు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి మహోత్సవం సందర్భంగా శ్రీవారికి తెల్లవారుజాము నుండి కూడా విశేషమైనటువంటి శ్రపణ మహోత్సవం అనంతరం స్వామికి అలంకరణ విశేష ఆరాధనలు అనంతరం మధ్యాహ్నం 1 గంటకి శ్రీవారికి రథయాత్ర నిర్వహించడం గ్రామ పురోహితుల్లో జరుగుతుంది. రాత్రికి ఆలయ ప్రాంగణం వద్ద దీపారాధనతో ఆలయంలో నిర్వహించుకోవడం, తర్వాత అమృతగడ్డి ప్రసాద వినియోగాలు భక్తులందరూ కూడా వినియోగించడం కూడా జరుగుతుంది. అట్లాగే ఫిబ్రవరి మనకి 19వ తారీఖు ఆ రోజు శ్రీవారి పాంచానిక దీక్షా మహోత్సవ సంకల్పంతో ప్రారంభం చేసుకొని ఫిబ్రవరి 20 శ్రీవారికి కళ్యాణ మహోత్సవం అంటే మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించుకుంటాం. ఆ రోజు తెల్లవారుజామున కూడా పవిత్ర తుల్యానది తీరం నుండి కూడా ఈ శ్రీవారి ఆరాధన తీర్థ జలాన్ని తీసుకొని తీర్థ బిందుతో ప్రవేశంతో శ్రీవారి ఆరాధనలు ఉత్సవంతో కూడా ప్రారంభించబడుతుంది. అలాగనే మధ్యాహ్నం 1 గంటకి శ్రీవారి రథయాత్ర మహోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటారు. తిరిగి రాత్రి స్వామివారు ఆలయానికి చేరుకోగానే 7 గంటలకి రాత్రి శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రారంభించడం జరుగుతుంది. అనంతరం రాత్రి 10 గంటలకి శ్రీవారిని ఉభయ దేవేరులు శ్రీవారిని గరుడ వాహనం మీద వేయించేప చేసుకొని గ్రామ పురవీధుల్లో జరిపించేటువంటి ఈ రంగురంగుల బాణ సంఖ్యా విన్యాసాల మారుమూతల ఒక ప్రక్కనైతే మరో ప్రక్కన వేదమంత్రాల స్వస్తివాచకములతోటి అలాగనే సాంస్కృతిక కార్యక్రమం మధ్య శ్రీవారి గరుడ వాహన రథయాత్ర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇలాగా మనకి 3వ రోజు స్వామికి సదస్య మహోత్సవం అని చెప్పి మాఘ శుద్ధ త్రయోదశి, అలాగనే చతుర్దశి నాడు శ్రీవారికి గరుడ వాహనం గ్రామ పురవీధుల్లో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించుకొని 5వ నాడు అంటే మాఘ శుద్ధ పూర్ణిమ రోజుని శ్రీవారికి ఈ మహాపూర్ణావతి మహోత్సవం, కంకణ విసర్జన, వసంతోత్సవాదులన్నీ కూడా ఈ పవిత్ర తుల్యానది తీర ముందు నిర్వహించుకొని తిరిగి ఆలయానికి చేరుకొని ఆలయ ప్రాంగణంలో ఈ మహాపూర్ణావతి మహోత్సవాన్ని నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. మాఘ బహుళ పాడ్యమి నాడు రాత్రికి 7 గంటలకి శ్రీవారి అద్దాల మండపంలో స్వామికి శ్రీ పుష్పయాగ మహోత్సవం రాత్రి 7 గంటలకి ఈ మాఘ బహుళ పాడ్యమి నాడు రాత్రి 7 గంటలకి నిర్వహించుకోవడం కూడా జరుగుతుంది. కనుక భక్తులంతా కూడా ఈ ఉత్సవ మహాపర్వాల్లో అందరూ కూడా వినియోగించుకొని స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రులవ్వారని అందరికీ మరీ అనేక మంగళహాసనాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ.